ఎక్కడ నివసిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం. హంస ఒక అందమైన పక్షి. ఒక రకంగా బాతువలే ఉంటుంది. 4-5 జాతులు ఉత్తర ధ్రువంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోనూ ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వీటి గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏనాటి డేయి జాతికి చెందిన పెద్ద జలపక్షి హంస. పొడవైన మెడ, భారీ శరీరం, వెడల్పైన పాదాలు గల ఈ పక్షి ఈదుతూనే గ్లైడ్ చేయగలదు. నెమ్మదిగా రెక్కలాడిస్తూ మెడను చాచి ఎగరగలదు. ఇది ఎక్కువ సమయాన్ని నిశ్చల జలాలలో ఈదుతూ గడుపుతుంది. నీటిపైన లేక నీటిలో పెరిగే మొక్కలే దీని ఆహారం. హంస బాగా ఎగరగలిగినప్పటికీ గాలిలోకి ఎగిరేటప్పుడు కొంత ప్రయాసపడుతుంది. ఎగిరే ముందు ఇది నీటిలో కొంచెం దూరం పరిగెడుతుంది. ఆడ, మగ హంసలు రెండు చూడడానికి ఒకలాగానే ఉంటాయి. ఇవి విచిత్రమైన ధ్వనులు పుట్టిస్తాయి. హంసలలో తక్కువ శబ్దం చేసేదానిని మ్యూట్ స్వాన్ అని అంటారు. ఇది తరచూ బుసకొడుతుంది లేక ముక్కుతో గురక లాంటి శబ్దాన్ని చేస్తుంది. అప్పుడప్పుడు ఈల కూడా వేస్తుంది. హంస గుడ్ల నుండి వెలువడిన హంస పిల్లలు కొన్ని గంటల్లోనే పరిగెడతాయి, ఈదుతాయి. వీటి మెడ పొట్టిగా ఉంటుంది. 3-4 సంవత్సరాలలో పిల్ల ఎదిగి పెద్దదవుతుంది. హంస 20 సంవత్సరాల పెంపకంలోనైతే 50 సంవత్సరాల వరకు జీవిస్తుంది. హంసలు 7 లేక 8 రకాలు ఉన్నాయి. వీటిలో 5 తెల్లగా ఉంటాయి. కేవలం వీటి కాళ్ళు మాత్రమే నల్లగా ఉంటాయి. తెల్లని హంసలు ఉత్తర ధ్రువ ప్రాంతంలోనే ఉంటాయి. ఎక్కువగా లభించే హంస జాతిలోని హంస పొడవు 20 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది పశ్చిమ కెనడా, ఉత్తర అమెరికాలలో నివసిస్తుంది. కానీ కెనడా, అమెరికా ప్రభుత్వాల రక్షణ చర్యల వల్ల మళ్ళీ ఈ జాతి సంతతి అభివృద్ధి చెందుతుంది. మ్యూట్ స్వాన్ యూరోప్ నుండి అమెరికాకు చేరింది. ఇది ఉద్యానవనంలోని సరస్సు, చెరువులలో నివసిస్తుంది. ఇవి కోప ప్రవృత్తి కలవి కాబట్టి రైతులకు, నావికులకు తరచూ నష్టాన్ని కలిగిస్తుంటాయి. నల్లని హంసలు కొన్ని ఆస్ట్రేలియాలో లభిస్తాయి. వీటి రంగు నలుపు, తెలుపు కలిపి ఉంటుంది. కొన్ని పూర్తిగా నల్లగా ఉంటాయి. నారింజ రంగులోని హంసలు దక్షిణ అమెరికాలో ఉంటాయి. అదండి, హంసల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.